పెళ్ళయిందా తమ్మి నీకు? పిల్లని చూడాలి మరి. అయ్య బిడ్డ నీకు ఇంకా పెళ్లి కాలేదా? పిల్లని చూస్తున్నా, మంచిగా దొరకట్లేదు. మీ సైడ్ ఉన్నదా సంగారెడ్డి సైడ్ ఏమన్నా? సంగారెడ్డి అంటే కత్తి లేక ఉంటారు పోరలు, అవును కదా. మంచిగా ఉంటారు మా పిల్లలు. మా ఊరి పిల్లలు బాగుంటారు. అవునా? నీ ఏమి చెప్పు పుసుకున్న నీకు పెళ్ళి అయినాక మళ్ళీ మా సంగారెడ్డిలో పోరిని చూసినట్టు ఈ బల కొడతారు ఊరలు. నీకేం గతరు వచ్చింది పెళ్ళైన తీసుకొచ్చి మళ్ళీ పెళ్లి చేసిన ఊరి పిల్లని తీసుకుపోయి మళ్ళీ అదే అని వద్దయ్యా. నీ ఏం చెప్పు నాకు పెళ్ళి అయినట్టుందా పెళ్లి కానట్టుందా? ఎట్లదే ఆడళ్ళకి అంటే పుస్తలతాడు కనబడుతుంది ఇట్లా, లేకుంటే కాళ్ళకి మెట్టెలు కనబడతాయి. మొగోళ్ళకి ఏం కనబడుతుంది? ఏదన్నా ఒకటి వెయ్యాలి, నెత్తికి కిలిప్పన్న పెట్టాలి మొగోళ్ళకి. నిమ్మడం అది పెళ్ళైంది. పెళ్ళలేదు. పిల్లలు మరి ఇద్దరు చిన్న ఆడపిల్లల మగ పిల్లలు? ఒక పాప ఒక బాబు. అబ్బా నీకు ఎంత అదృష్టవంతుడు. ముద్దుగింట్లో ఒక ఆడపిల్ల ఉన్నది, నాకు ఒక మగ పోరడే. అవునా? ఏం చదువుతున్నాడే? చదువుతున్నాడు ఇప్పుడు 9 ఏళ్ళు. అదే మంచి. నువ్వు 9 చదివే కొడుకున్నాడు. 9 ఏళ్ళు కాదు, 9వ తరగతి. 14 సంవత్సరం ఉంటాడు వాడికి. ఉన్నాయి. నువ్వు ఎందుకు పెద్ద దాని లెక్కున్నా? ఇంకా ఎవరు చెప్పింది? చిన్న దానిలో కనబడుతున్నావు. చిన్న దానికి ఏదో ఇట్లా ఇట్లా కాస్ట్యూమ్ వేసినట్టు ఉంది. కాస్ట్యూమ్ వేసిన 3-4 సంవత్సరాలు ఇట్లా గాజులు వేసుకోమా, అంతేలే, కడియాలు పెట్టుకోమా? ఇట్లా నాకు అసలు మా నాన్నమ్మ గుర్తొస్తుంది తెలుసా? గడియాలు ఇవి ఉంటాయి కదా ఊర్లో. ఇంకా నేను ఏం తయారైనా అంటే ఇప్పుడు ఇట్లా ఇంత మోటుగా కట్టుకోరు ఎవరు. నేనేమో మోటుగా అసలు ముచ్చటగా ఉంది. మోటు కాదు, నాకు మంచిగా ఇష్టం. మా ఇట్లా మనలు పాతలు గుర్తొస్తున్నారు. పెద్ద మన చిన్న ఆయన ఇట్లనే ఉంటుండే, అందుకే నేను ఇట్లనే కట్టుకున్నాను. అవును, మా నాన్నమ్మ కూడా ఇట్లే ఉంటాయి. ఈ కాలకడాలు దీనేమంటారు? దండగడియాలు అంటారు. ఇది ఏదో ఉంటది, కంటే ఉంటది కానీ నా దగ్గర కంట లేదు. గుండ్లు ఉంటాయి. గుండ్లు ఉంటది. గొట్టాల నక్లేసా? గొట్టాలు నెక్లెస్ కాదు, గుండ్లు. గుండ్లు ఏనలు ఉంటాయి. చింతగింజ నడిమెట్లు ఉండేది. చింతగింజ గుండ్లు ఏనలు ఉంటాయి, అవి లేవు. మంచిగా ఉంది. ఇక పోయి నీ పెళ్లికి పెట్టిండ్రు కానీ ఆయనతో పోయింది. అత్తగారింటికి పోయింది. పోను అక్కడ. బాగా ఏం చేస్తాడు? కూలి పనికి పోతాడు. అవునా? అడ్డ మీద కూలి, అడ్డ మీద పోతాడు. 700 వస్తాయి, 600 వస్తాయి. సగం వేస్తాడు, సగం తెస్తాడు. వచ్చేటప్పుడు ఒక 100 రూపాయలు సగం వేస్తాడు, అటే వేసుకొని వచ్చేస్తాడు. అయి మళ్ళీ వచ్చినాక 300 250 ఇస్తాడు కదా, అంతే. అరే ఇట్లా అయితే కష్టం కదా. సోమత అప్పుడప్పుడు కోపం వచ్చింది అంటే ఇట్లని ఏస్తావా ఇట్లని ఏస్తావా మంచిగా వారు ఉతకకపోతే ఏమడదంట. తాగిందంత దిగిందా ఉతుకుతా. మంచి పని చేస్తావు మరి, లేకపోతే యాస్టకు వస్తుంది తమ్మి. 2 రోజులు పడతాయి మరి కదా. అట్లా యాస్టకు వచ్చినప్పుడు అట్లనే చేస్తా. ఇది అబ్బా కుతుకినప్పుడు బాగున్నాయి. అరుచుకున్నాడు కాదు, నువ్వు కరుచుకో, నేను అరుచుకుంటా. అరుచుకుని నేనే గట్టిగా ఎవరు అరుచుకోలేరు, భయపడతారంట. ఫోన్ పట్టారు, జాలి చూపిస్తారు. మనకేముండే ఎవరు నా మగడే నేను అరుచుకుంటా అనుకుంటా. నువ్వు అరుచుకోవాలి, నేను కాదు.